తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు భారీగా పోస్టర్లు అయితే వెలిసాయి. ఈరోజు ఉదయం ఈ పోస్టర్లు ప్రధానంగా మనకైతే దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి విషయంలో టీజీపీఎస్సీ ఇప్పటికే ఆ పోస్టర్లన్నింటినీ కూడా పూర్తిగా చించేయడం జరిగింది. ఆ పోస్టర్లను చించేసినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. దానికి సంబంధించి అసలు ఈ పోస్టర్లలో ఏముంది, ఆ పోస్టర్లను ఎందుకు వీళ్ళు వేయడం జరిగింది ఒకసారి చూద్దాము. ముందుగా ఈ చించేసినటువంటి పోస్టర్లను చూద్దాం. పోస్టర్లను పూర్తిగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి భవనం మొత్తంలో కూడా వేయడం అయితే జరిగింది. ఆ పోస్టర్లను మనం చూడొచ్చు. ఇక్కడ నేలపై కూడా పడి ఉన్నటువంటి పోస్టర్ను కూడా చూడొచ్చు. అసలు ఈ పోస్టర్లలో ఏముంది అని చెప్పేసి చూస్తే సిగ్గు 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 అలాగే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లను అసలు 150 క్వశ్చన్లలో 14 తప్పులు, 450 క్వశ్చన్లలో ఎన్ని తప్పులో, అలాగే 600 క్వశ్చన్లలో ఇంకెన్ని తప్పులు ఇస్తారో, అసలు ఇలాంటి తప్పుల తడకగా తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క టీజీపీఎస్సీ మనకు అవసరమా అంటూ కొన్ని పోస్టర్లు అయితే వెలవడం జరిగింది. వారు రాసినటువంటి రాతలను మనం చూస్తూ ఉన్నాము. ఈ పోస్టర్ల పైన దానికి సంబంధించినటువంటి విషయంలో కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేసి నిరుద్యోగులకు గమనిక, టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు ప్రామాణికం కానీ తెలుగు అకాడమీ పుస్తకాలను కొనకండి, చదవకండి అని చెప్పేసి ఇందులో మాత్రం ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ పోస్టర్లను ఇక్కడ ఇప్పటికే చింపివేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదనను చెప్పేటువంటి విషయంలో భాగంగా ఈ పోస్టర్లను అయితే అంటించడం జరిగింది. టీజీపీఎస్సీ ఇప్పటికే ఈ పోస్టర్లన్నింటినీ కూడా తీసివేయడం అయితే జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో కలకలం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. టీజీపీఎస్సీ వారికి డైరెక్ట్గా కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇట్లయినా మా యొక్క బాధను చెప్పుకుంటామని వారి యొక్క ఆవేదనను తెలియజేస్తూ ఈ యొక్క పోస్టర్లు అయితే వేయడం జరిగింది. ఈ పోస్టర్లన్నింటినీ కూడా టీజీపీఎస్సీ సిబ్బంది కూడా పూర్తిగా చించేసినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి చించేసినటువంటి ఆ యొక్క పేపర్ను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా అంటే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఈ పోస్టర్లు అయితే వెలిసాయని చెప్పుకోవచ్చు. ఆ పోస్టర్లకు సంబంధించినటువంటి విషయంలో కలకలమైన రేగిందని చెప్పుకోవచ్చు. తెలుసుకుందాం. వీరికి సంబంధించి వీరు ఒక నోట్ని అయితే పెట్టుకున్నారు. రిలీజ్ అసిస్టెంట్ ఇంజనీర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్, ప్రతిభను పరీక్షించండి, మా ఓపికను కాదు అంటూ వారి యొక్క నోట్ని అయితే. అసలు మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, మీ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎందుకు లేట్ అవుతుందట? అయితే ఇది 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఎగ్జామ్స్ ఒకసారి క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది జరిగింది. కాకపోతే మనకు రిజల్ట్స్ వచ్చి 6 మంత్స్ అవుతుంది. కాకపోతే ఇప్పటివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం పిలవడం లేదు. ఎలాంటి సంబంధం లేని ఎగ్జామ్స్ తోటి పోల్చి అది అయితేనే ఇది మీది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఎలాంటి వాటికి మాది సంబంధం లేదు, ఎలాంటి కేసులు లేదు. మా నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్రంలో ఇంజనీర్ల యొక్క కొరత ఉందని అంటున్నారు, కానీ ఉన్న నోటిఫికేషన్ భర్తీ చేయడం లేదు. కొత్త నోటిఫికేషన్లు ఇస్తామంటున్నారు. కొత్త నోటిఫికేషన్ మాకొద్దు, ఉన్న నోటిఫికేషన్ని మీరు పూర్తి చేయండి. మీ టీఎస్పీఎస్ మీద ఉన్న నమ్మకం మాకు పోతుంది ఉండి మీ మీద ఒక నమ్మకం రావాలంటే ఉన్న నోటిఫికేషన్ని త్వరగా భర్తీ చేసి మా యొక్క బాధని అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాబోయే నోటిఫికేషన్లు అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలన్నా భయపడుతున్నారు. అసలు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తారా, ఇచ్చినా అసలు ఎగ్జామ్ పెడతారా లేదా అనేది ఒక డౌట్, ఒక సందేహం అనేది మాకు కలుగుతుంది. అసలు ఫ్యూచర్లో మళ్ళీ నోటిఫికేషన్ మంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క రిజల్ట్స్ కోసం. దగ్గర 800 మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. మళ్ళీ ఈ నెలలోనే కొత్త నోటిఫికేషన్ వదులుతామని అంటున్నారు. ఇది 2 సంవత్సరాలు అయినా ఇదే కంప్లీట్ కాలేదు. కొత్త నోటిఫికేషన్ ఏం చేసుకోవాలి? ఇంకో నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడమో ఏదో చేస్తారు. మాకు ఎలాంటి క్లారిటీ లేదు. చైర్మన్ని కలుద్దామన్నా మమ్మల్ని లోపలికి రాణిస్తలేరు. సో ఏదో ఇది లెటర్ కూడా పట్టుకొని తిరుగుతున్నట్టున్నారు. హానబుల్ చైర్మన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి, సబ్జెక్ట్ రిక్వెస్టింగ్ ఫర్ రిలీజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అండ్ కంప్లీట్ 16/20/22 అని చెప్పేసి వారైతే ఇవ్వడం జరిగింది. తీసుకోవడానికి వాళ్ళు ఏమంటున్నారు? అసలు లోపల పంపించడం లేదు. మాకు అపాయింట్మెంటే ఇస్తలేరు. ఎంత పిలిచినా లేదు బాబు ఏం తెలియదు అది అని అంటున్నారు. లోపల అసలు పంపిస్తేనే లేరు. మనం పట్టించుకోవట్లేదు రండి అని చెప్పేస్తున్నారు సార్ వాళ్ళు ప్రజెంట్గా లేరు. తర్వాత సార్ వాళ్ళు వచ్చినప్పుడు పిలుస్తాం, అప్పటివరకు మీరు వెయిట్ చేయండి అని చెప్తాం. మేము మార్నింగ్ 10కి వచ్చినాం, అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అయినా సరే మనం ఎవరు పట్టించుకునే వాళ్ళు నాదులు లేరు సార్ ఇక్కడ. అది మా పరిస్థితి. మాకు ర్యాంకింగ్ లిస్ట్ అనేది జిఆర్ఎల్ అనేది ఉంటుంది, జనరల్ ర్యాంకింగ్ లిస్టు. అది రిలీజ్ అయ్యి కూడా మాకు 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అయినప్పటికీ ఇప్పుడు మాకు ఎటువంటి వెరిఫికేషన్ చేయట్లేదు. ఒక స్పెసిఫిక్ రీజన్ చెప్పట్లేదు అసలు ఎందుకు మేము ఇట్లా లేట్ చేస్తున్నామని చెప్పేసి. ఒక స్పెసిఫిక్ రీజన్ లేకపోతే మమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం అనేది తగినది కాదని మేము మా గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ప్రజెంట్ మమ్మల్ని ఫిల్అప్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు ముందుకు వెళ్ళండి.
మనం ఫిల్అప్ చేయకుండా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేయించుకుంటూ ఇలా చేయడం తగింది కాదు. గ్రూప్ 4 లాంటి నోటిఫికేషన్స్కి బ్యాక్లాగ్ పడకుండా ఉండాలంటే ప్రజెంట్ మమ్మల్ని ఇంజనీర్లను ఫిల్అప్ చేయాలి. మీరు ఇంజనీర్ కొడతా ఉన్నారు, ఇంజనీర్ చాలా మంది కావాలంటున్నారు, కానీ మన మంది రిక్రూట్ చేసుకోవట్లేదు, మాకు అర్థం కావట్లేదు. అది మంది ఈ పరీక్షను రాసి ఉండొచ్చు. ఈ 2 years ఎందుకు మీకు ఇంత డిస్టెన్స్ వచ్చింది? 2022 నుంచి ఎగ్జామ్ రాసినాం సార్, ఇప్పుడు 40,000 మంది ఎగ్జామ్ రాసినాము, కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి తీసుకోవట్లేదు అని చెప్పేసి మాకు చాలా బాధగా ఉందన్నమాట. టీజీపీఎస్సీ ఎటువంటి రీజన్ లేకుండా మాత్రం చాలా మనం వెయిట్ చేస్తున్నది. స్పెసిఫిక్ రీజన్ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది. ప్రతి వారం వస్తున్నాం, మేము ప్రతి నెల వస్తున్నాము, వచ్చినప్పటికి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ అని చెప్పడం తప్ప మాకు ఎటువంటి స్పెసిఫిక్ రీజన్ చెప్పట్లేదు ఎందుకు చేస్తున్నారని చెప్పి. దాని గురించి మీరు ఖచ్చితంగా మమ్మల్ని అంటే మీ మీద మాకు నమ్మకం కలగాలంటే ఫస్ట్ మాకు మిమ్మల్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎవరినైనా కలిసారా? మినిస్టర్స్ అలాంటి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం జరిగిందా? ఈరోజు పొలిటికల్ లీడర్స్ కలుద్దామని వచ్చిన సార్ గాంధీ భవన్ కూడా. సార్ వాళ్ళు ఎవరు లేరంట, రేపు రమ్మని చెప్తున్నారు. సార్ వాళ్ళు వేరే మీటింగ్కి వెళ్ళారని చెప్తున్నారు సార్ ప్రజెంట్ అయితే. ఓకే, ఇది మీరు ప్రతిభను పరీక్షించండి, మా ఓపికను కాదని పెట్టారు. ఎన్ని రోజుల నుంచి ఓపిక పడుతున్నారు అసలు మీరు? 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. సెప్టెంబర్ 9న మాకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మేము తర్వాత పేపర్ లీకేజ్ వల్ల 2 సార్లు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. మాతో పాటు రాసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చేశారు. రేపు వాళ్ళని అడ్రస్ ఇస్తున్నారు. మేము మాత్రం ఇంకా మాకు ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదు, ఏ ఎఫ్ఎస్ఎల్ లేదు, ఏది లేకుండా మేము 2 సంవత్సరాల నుండి వెయిట్ చేయాల్సి వస్తుంది. మొన్న ఆగస్టులో డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ రాశారు. 2 సంవత్సరాలైనా మాది మాత్రం ఇంకా ముందుకు జరగట్లేదు. ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు అడిగినా మాకు చైర్మన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, లోపలికి పోనివ్వట్లేరు. ప్రతి వారం వస్తూనే ఉన్నాము. త్వరలో ఇస్తాము. కేసులు ఉన్నాయా ఈ రిజల్ట్స్కి సంబంధించినటువంటి విషయంలో? ఆ మధ్య పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం జరిగింది, రాసినటువంటి ఎగ్జామ్స్ను ఆపివేయడం జరిగింది. అట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి మీ పరీక్షలో? ఏ ఎగ్జామ్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్, ఎటువంటి కేసు లేవు. ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్కి ఉండే ఏడబ్ల్యూ వాటికి ఉండే, కానీ ఏ ఎగ్జామ్కి అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్కి ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి ఇబ్బంది లేదు. రిలీజ్ చేయొచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్. కానీ టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందని మేము అనుకుంటాము. మాకున్న నమ్మకం మొత్తం పోతున్నది. సెకండ్ జిల్లా వచ్చారు మీరు, ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం ఈ రిజల్ట్స్ కోసం? మేము కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా పొద్దున ఇప్పుడు 4 గంటలు ప్రయాణం చేసి వచ్చామండి. మేము 2022లో నోటిఫికేషన్ వచ్చింది. మేము గత 4 సంవత్సరాల నుండి గత ప్రభుత్వంలో ప్రిపేర్ అయినాం. గత ప్రభుత్వంలో మాకు జరిగిన మాకు నష్టం వల్ల మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కాంగ్రెస్ తరఫున చాలా తీరినాం. మేము చాలా కష్టపడ్డాం. ఇంటెన్షనల్గా మేము సోషల్ మీడియా ద్వారా చాలా కష్టపడ్డాం. నిరుద్యోగులు మేము చాలా గవర్నమెంట్ తరఫున మా కాంగ్రెస్ పార్టీకి చాలా మేము ఫేవర్గా తిరిగినాం. కానీ మాకు మాత్రం ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చి. 2023లో ఎగ్జామ్ జరిగింది. ఇప్పటికీ జిఆర్ఎల్ వచ్చి 5 నెలలు అవుతుంది. అయినా మాకు జాబ్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది. జిఆర్ఎల్లో మేము టాప్లో ఉన్నాం, మాకు జాబ్ కన్ఫర్మ్ వచ్చింది. 5 నెలలు అవుతుంది. అయినా కూడా దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది, ఒక వెబ్ నోట్ లేదు, ఒక షెడ్యూల్ లేదు, కనీసం ఒక స్పోర్ట్స్కి సంబంధించిన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదు, ఒక పిహెచ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వెరిఫికేషన్ జరగలేదు. కనీసం ఇంత ప్రాసెస్ కూడా ఇంత నిరుద్యోగులు ప్రభుత్వానికి అంత సహకరించినప్పుడు నిరుద్యోగులకు ప్రభుత్వం కూడా సహకరించి టీఎస్పీఎస్సీకి ఆర్డర్స్ ఇష్యూ చేసి ఫోర్స్ చేయాలి కదా. మాకు నిరుద్యోగులకి తొందరగా అపాయింట్మెంట్స్ చేయమని, డివి కంప్లీట్ చేయమని చెప్పాలి కదా. మేము ఇంత వేదన ఎందుకు పడాలి? ఇప్పటికీ టీఎస్పీఎస్సీ ఫామ్ అయి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోర్స్ రిక్రూట్మెంట్ చేసుకొని తొందరగా రిక్రూట్మెంట్లు అన్నీ కంప్లీట్ చేయాలి కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంది, మళ్ళీ అది ఎట్లా కంప్లీట్ చేస్తారు? అందుకనే మేము ఇక్కడ చాలా ఇప్పుడు 30 స్టేట్ మొత్తం నుంచి 33 జిల్లాల నుంచి ఈ పొద్దున్న బయలుదేరి వచ్చామని దీనికోసం ఆవేదన. ఇప్పుడు ఖచ్చితంగా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? రిప్రజెంటేషన్కి ఓకే అంటున్నారా వాళ్ళు? లేదండి, ఇంకా లోపలికి వెళ్ళలేదు, వాళ్ళు పంపించట్లేరు. సో వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం కోసం అయితే వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. టీజీపీఎస్సీ ఏమంటున్నారు? లోపలికి పంపిస్తామంటున్నారా? ఏమంటున్నారు మిమ్మల్ని? తీసుకెళ్తాను రిప్రజెంటేటివ్ని తీసుకెళ్ళి మాట్లాడిపిస్తాను. ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ? మీరు పోయి అధికారిని కలిసిన తర్వాత ఏం మాకు ఈ మంత్ ఖచ్చితంగా ఈ డిసెంబర్ లోపు మాకు షెడ్యూల్ వచ్చి, లేదా అక్టోబర్ ఎండింగ్ లోపు మాకు డియూ షెడ్యూల్ ఇచ్చి అక్టోబర్లో కంప్లీట్ చేయాలి సార్ మాకు డియూ షెడ్యూల్. మేము దసరా మాకు జాబ్ వచ్చిందని దసరా పోయి పండగ ఎంజాయ్ ఎంజాయ్ లేదు, అందరూ ఎంజాయ్ చేస్తారు. మీకు చెప్పుకునే పోయి ఇంటికి పోలేని పరిస్థితి. ఒక్కొక్కరికి 20-27 ఇయర్స్ వచ్చినాయి. ఏం సార్ ఆల్రెడీ 1:1 ఉన్నా సరే మాకు జాబ్ వచ్చిన ఓపుతోనే ఇంటికి పోయి చెప్పుకోలేని పరిస్థితి సార్. మాకు ఈ అక్టోబర్ లోపు షెడ్యూల్ కంప్లీట్ చేసి నవంబర్లో ఫైనాన్షియల్ ఎఫ్ఎస్ఎల్ ఇస్తే చాలు సార్ మాకు. అది వద్ద
ఖచ్చితంగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ప్రజా సేవ చేయాలి సార్. రాజకీయ నాయకుల పొజిషన్ కాదు, మేము కానీ ప్రజా సేవ చేయాలి కదా, అది మా బాధ. ఇంతగానో ఏది వచ్చింది, ఒక 28 వచ్చింది, మేము ప్రజా సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అట్లానే ఇది పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. మొత్తానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం అయితే కల్పిస్తామనే ఒక మాటనైతే చెప్తున్నారంట. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. మా యొక్క ఒకే ఒక కోరిక, మా అందరికి సంబంధించింది 833 పోస్టులను విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి 2 years బ్యాక్ 2022లోనే నోటిఫికేషన్ ఇచ్చారు. మేము పరీక్షలు రాయడం జరిగింది. 6-7 నెలల కింద రిజల్ట్స్ కూడా ఇచ్చారు. కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారనేటువంటి ప్రశ్న అయితే వారైతే వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఉద్యోగాలలోకి పంపించేటువంటి బాధ్యతను తీసుకోవాలి టీజీపీఎస్సీ అనేటువంటి మాటను కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, టీజీపీఎస్సీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.